అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం కోసం గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సుల్తాన్పూర్లో జరగబోయే సభకు ఈ నెల 16వ తేదీ రాబోతా ఉన్నారు. 16వ తేదీ సాయంత్రం ఈ సభను విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశాన్ని ఈరోజు నారాయణఖేడ్లో ఏర్పాటు చేసుకున్నాం. మా కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే గ్రామాలు తిరిగి దాదాపు 20,000 మందిని నారాయణఖేడ్ నుంచి తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇలా ప్రజలు కూడా కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరు మీద ఊరించి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు పంచి చట్టబద్ధత ఇస్తామని చెప్పి మోసం చేసింది కనుక గ్యారంటీగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. అందుకే మేము ఈ మధ్య ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఆ రోజు ఏం చెప్పిందంటే 100 రోజుల్లోనే అన్ని అమలు చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమైందా, 100 రోజులు అయింది కదా అంటే ఏమేమి వచ్చి 4 నెలలు అయింది అని మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ఉద్దర మాటలు మాట్లాడుతున్నారు. అందుకే ఇవాళ ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడు వారికి గుణపాఠం చెప్పకపోతే మళ్ళా 4 ఏళ్ల దాకా దొరకరు, 4 ఏళ్ల దాకా దొరకరు. అందువల్ల ఈ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా 4,000 ఆసరా పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ కోటేయండి, 4,000 ఆసరా పెన్షన్ రానోళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి. ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ అందినోళ్ళు కాంగ్రెస్ కోటేయండి, 2 లక్షల రుణమాఫీ కానోళ్ళంతా కారు గుర్తు కోటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 2,500 వచ్చిన అక్కా చెల్లెళ్ళు కాంగ్రెస్కి వేయండి, రానోళ్ళంతా కారు గుర్తు కోటేయండి. అదేవిధంగా రైతు బంధు కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. 15,000 వచ్చిన వాళ్ళేమో కాంగ్రెస్కి వేయండి, రానోళ్ళంతా కారు గుర్తు కోటేయండి. రేపు మేము పార్లమెంట్లో మా అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు గెలిస్తే రేపు ఆయన పార్లమెంట్లో పోరాడతాడు, మేము అసెంబ్లీలో కూడా పోరాడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి రైతులకు ఇచ్చిన మహిళలకు ఉన్న స్కీములు కూడా ఊడగొడుతుంది కదా. మీరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చిండు, ఇవాళ మీరు వచ్చిన తర్వాత రైతు బంధు బంద్ అయిపోయింది. ఇప్పటికీ ఇంకా 4 ఎకరాలు దాటి రైతు బందే వాళ్ళే. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ అందరికీ రైతు బంధు ఇచ్చిండు, నువ్వెందుకు వేయలేకపోతున్నావు రైతు బంధు అని మేము అడుగుతున్నాం. నారాయణఖేడ్ దవాఖానలో అడగండి, కేసీఆర్ ఉండగా ఆడబిడ్డ కాన్పుకి వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి తల్లిని పిల్లని ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించినాం. ఇప్పుడు పోయి అడుగుండి నారాయణఖేడ్లోనో సంగారెడ్డిలో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. రంజాన్ పండుగ వస్తే మా ముసల్మాన్ సోదరులకు తోఫా వచ్చింది, రంజాన్ తోఫా వచ్చింది. కాంగ్రెస్ ఆగయా, తోఫా బంద్ హోగయా. మంచినీళ్ళు ఇప్పుడే మా నాయకులు అంటా ఉన్నారు, కేసీఆర్ ఉండగా రోజు నల్లొచ్చింది, కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు 2 రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది అంటుండ్రు. నేను నిన్న కరీంనగర్ పోతే దినం తప్పించి దినం నల్లొస్తుంది అన్నారు. నేను పొద్దున జైరాబాద్ పోతే వారం రోజులకు ఒక్కసారి నల్లొస్తుందన్నా, మళ్ళా డ్రమ్ములు కొనుక్కున్నాం, హౌజులు కొనుక్కొని పట్టి పెట్టుకుంటున్నాము అంటున్నారు. మరి కేసీఆర్ ఉండగా రోజు నల్ల వస్తుంది ఎట్లా, కాంగ్రెస్ రాగానే దినం తప్పించి దినం 2 రోజులకు ఒక్కసారి నల్ల అవుతుంది ఎట్లా? ఆసరా పెన్షన్ ఇచ్చే 2,000 కూడా సరిగా వస్తలేవు. పాపం ముసలోళ్ళు పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, కళ్ళు గాయాలు కాస్తున్నాయి. 30 తారీఖు దాకా కూడా ఆసరా పెన్షన్ పడతలేదు. మధ్యలో జనవరి నెలలో 1 నెల పెన్షన్ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండ్రు. ఏదో అన్న వస్త్రానికి వస్తే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 ఆశపడితే జనవరిలో 2,000 కూడా ఎగ్గొట్టిండ్రు. అందుకే ఇలా అవ్వా తాతలు కూడా ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని
ఇవాళ రాష్ట్రంలో 42 లక్షల మంది పెన్షన్దారులు కూడా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రకంగా అందరినీ మోసం చేసినారు. ఇక బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఉన్నది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే. దేశంలో 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే. నవోదయ విద్యాలయాలు అడిగితే ఒక్కటి ఇయ్యలే. జాతీయ ప్రాజెక్ట్ అడిగితే మొండి చేయి చూపించిండ్రు. ఇచ్చిందేమి లేదు కానీ ధరలు మాత్రం పెంచిండ్రు. బీజేపీ వాళ్ళు వచ్చినాక పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. పాల మీద జీఎస్టీ, పెరుగు మీద జీఎస్టీ, గోధుమ పిండి మీద జీఎస్టీ, ప్రతి వస్తువుల మీద జీఎస్టీ వేసి ధరలు మాత్రం అడ్డగోలుగా పెంచి గరీబోడు బతకకుండా చేసింది బీజేపీ. ఏం చేసింది బీజేపీ? రూపాయి విలువ దించింది, ధరలు పెంచింది, పెట్రోల్ పెంచింది, డీజిల్ పెంచింది, గ్యాస్ సిలిండర్ పెంచింది. పెంచుడు తప్ప మీరు ఏమైనా దించింది ఉన్నదా? పేదలకు చేసింది ఉన్నదా? నల్ల చట్టాలు చేస్తుంది. 700 మంది రైతులను పొట్టన పెట్టుకుంటుంది. ధాన్యం యొక్క మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామంటుంది, రైతుల్ని మోసం చేస్తుంది. ఏమిచ్చింది బీజేపీ? ఇక్కడ పోటీ చేస్తున్న బీబీ పాటిల్ 10 ఏళ్లలో ఏ కార్యకర్తలను ఆదుకున్నాడా? ఏ కార్యకర్త కన్నా కష్ట సుఖాల్లో బీబీ పాటిల్ వచ్చి ఒక్కనాడన్నా పరామర్శించిందా? ఒకరికి సాయం చేసిందా? ఒక్కనాడన్నా పట్టించుకున్నాడా బీబీ పాటిల్? ఇవాళ తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎంపీ అయి బీఆర్ఎస్ ను మోసం చేసి ఇవాళ బీజేపీలో చేరిన బీబీ పాటిల్ కు నారాయణ్ ఖేడ్ ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఏమన్నా లింగాయట్లను పట్టించుకున్నావు? ఏమన్నా సాయం చేసినావా? ఎక్కడన్నా లింగాయట్లకు కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసినావా నువ్వు? మేం కట్టించినాం, మా భూపాలన్న నేను ఇక్కడ లింగాయట్లకు కట్టించినాం. ఎన్నో కార్యక్రమాలు జైరాబాద్ లో చేసినాం, జోగిపేటలో చేసినాం. నువ్వు ఏ రోజు కులంను పట్టించుకోలే, ప్రజల్ని పట్టించుకోలే, కార్యకర్తల్ని పట్టించుకోలే, ఒక్కనాడు అందుబాటులో కూడా లేవు నువ్వు. ఇవాళ నువ్వు మళ్ళా బీజేపీలో చేరి బీఆర్ఎస్ కార్యకర్తలకు చీకట్ల ఫోన్లు చేసుడు, రాత్రిపూట వచ్చి కలిసిపోవుడు ఎందుకు? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఏ రోజైనా మా కార్యకర్తలను పట్టించుకున్నావాను? ఏ రోజైనా పేద కార్యకర్తలకు ఏదైనా ఆపద పడితే సాయం చేసినావాను? ఇది మోసం కాదా? ఇది ద్రోహం కాదా? ఈ ద్రోహులకు ఎందుకు ఓటేయాలి బీజేపీకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అదేవిధంగా ఇవాళ నారాయణ్ ఖేడ్ ను అభివృద్ధి చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ. ఓటు అడిగే హక్కు మాకే ఉన్నది. ఇవాళ మేము నారాయణ్ ఖేడ్ లో ఎస్టీ గురుకుల పాఠశాలలు పెట్టాం, రోడ్లు వేశాం, తండాలు గ్రామ పంచాయతీలు చేశాం, మంచినీళ్ల కష్టాలు తీర్చాం, నల్లవాగును ఆధునీకరించాం. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. నారాయణ్ ఖేడ్ కు దశ దిశ మార్చింది, రూపురేఖలు మార్చింది. ఇవాళ నారాయణ్ ఖేడ్ లో తప్పకుండా మాకు ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీ వస్తుందనే నమ్మకం మాకున్నది. ప్రజలు విజ్ఞులైనటువంటి నారాయణ్ ఖేడ్ ప్రజలు వాస్తవాలు గ్రహించిండ్రు. అప్పుడేమో వీళ్ళు ఊరికే చేతులు మొక్కుడు, కాళ్ళు మొక్కుడు, నోటరీ డాక్యుమెంట్లు వంచుడు, అరచేతుల వైకుంఠం చూపుడు, 9 తారీఖే 2 లక్షలు మాఫీ చేస్తామన్నాడు, డిసెంబర్లో 4000 పింఛన్ ఇస్తామంటాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. అబ్బో వస్తాయేమో అనుకున్నారు. పాపం గిట్ల మోసం చేస్తుందని అనుకోలే. ప్రజలు ఇప్పుడు తప్పకుండా తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారు. బీజేపీకి కేవలం ఇవాళ దేవుడి పేరు చెప్పి ఓట్లాడుతుంది తప్ప పేదలకు కానీ ప్రజలకు కానీ చేసిందేం లేదు. అందువల్ల నారాయణ్ ఖేడ్ లో ఓ నాయకుడే లేదు బీజేపీకి. రేపు ఏదైనా ఈ 13 తారీఖు ఓట్లు డబ్బలు పడ్డాక ఆపద పడితే కష్టం వస్తే నారాయణ్ ఖేడ్ లో బీజేపీకి లీడర్ ఉన్నాడా? అసలు ఏమన్నా పట్టించుకుంటారా? అది రాష్ట్రంలో గెలిచేది ఉందా? ఎప్పుడన్నా పేదలను పట్టించుకునేది ఉన్నదా? ఏమైనా దళితులకు మేలు చేసిండ్రా? గిరిజనులకు మేలు చేసిండ్రా? బీసీలకు మేలు చేసిండ్రా? ఎవరికి మేలు చేసినారు? ఇవాళ బీజేపీ మేనిఫెస్టో ఇచ్చిండ్రు. ఏమున్నది బీజేపీ మేనిఫెస్టోలా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.